ఇరు దేశాలు సంయమనం పాటిస్తే బాగుండేది. ఇద్దరు కూర్చొని చర్చించుకోవాలి కానీ ఇలా యుద్ధం చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇవి మాజీ టెన్నిస్ ప్లేయర్ మన హైదరాబాదీ అమ్మాయి సానియా మిర్జా రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో అన్న మాటలు. ఇండియా పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు నాశనం అయిపోగా అందుకు ప్రతిదాడిగా పాకిస్తాన్ కూడా ఇండియా మీద దాడి చేసింది. దీని ఉద్దేశించి మేడం గారు ఈ మాటలు అన్నారు. దాంతో ఈ పోస్ట్ కొంచెం పాకిస్తాన్కు సపోర్ట్గా ఉండడంతో అది చూసిన అందరూ ఇప్పుడు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం కావాలని పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. వాళ్ళు మన దేశంలోకి చొరబడి మన హిందూ సోదరులను 26 మందిని చంపేశారు. అందుకే అలాంటి ఉగ్రవాదులందరికీ పాకిస్తానే పుట్టినిల్లు కాబట్టి వాళ్ళని ఎలాగైనా మట్టుబెట్టాలని ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ మీద దాడి చేసింది. అయితే ఇండియా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాల మీదే దాడులు చేసింది. కానీ పిరికి పాకిస్తాన్ మాత్రం మన అమాయకపు ప్రజల మీద కూడా దాడి చేసింది. అయితే ఇవేమి తెలుసుకోకుండా సానియా మిర్జా ఇలాంటి కామెంట్ పెట్టడంతో ఇండియాలోని ఆమె ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయి ఆమెను ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్గా ఇండియా నుండి మంచి పేరు తెచ్చుకొని పద్మ అవార్డు కూడా దక్కించుకున్న సానియా మిర్జా ఆ తర్వాత పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుని పాకిస్తాన్కు వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. అయితే బాబు పుట్టిన కొంతకాలానికే భర్త షోయబ్ మాలిక్తో విడాకులు తీసుకున్న సానియా మిర్జా ఆ తర్వాత తన కొడుకుని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమెకు ఇండియా పాకిస్తాన్లతో పాటు దుబాయ్ సిటిజన్షిప్ కూడా ఉంది. అలా చాలా సంవత్సరాల నుండి దుబాయ్లోనే ఉంటూ సోషల్ మీడియాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న సానియా సడన్గా ఇండియా పాక్ యుద్ధం నేపథ్యంలో ఆమెకు దేశభక్తి పొంగి యుద్ధం జరగకుండా శాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఏ దేశానికి సపోర్ట్గా పోస్ట్ పెట్టిందో మెన్షన్ చేయలేదు. కానీ కొంతమంది మాత్రం పాప ఇంకా పాకిస్తాన్ని మర్చిపోలేదని, భర్తతో విడిపోయినా కూడా ఇంకా పాకిస్తానే తన ఇల్లుగా ఆమె భావిస్తుందని ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ఇండియాలో పుట్టి కొడుకుని కూడా ఇండియాలోనే కానీ అసలు పాకిస్తాన్కు ఏ మొహం పెట్టుకొని సపోర్ట్ చేస్తున్నామని అందరూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంత సీరియస్ విషయం మీద ఈమె ఇప్పటికీ స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక సానియా మళ్ళీ తన మాజీ భర్త షోయబ్ మాలిక్తో టచ్లోకి వెళ్ళిందని, మళ్ళీ ఇద్దరు కలవబోతున్నారని అంటున్నారు. ఇందుకోసం ఆమె పాకిస్తాన్కి కూడా వెళ్ళాలనుకున్నా ప్రస్తుతం ఏ దేశం నుండి కూడా పాకిస్తాన్కు ఫ్లైట్స్ లేకపోవడంతో ఇప్పుడు ఆమె పాకిస్తాన్కు వెళ్ళి అక్కడి వాళ్ళని కలవాలనుకుంటుంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే సాయి పల్లవి, సమంత, ప్రకాష్ రాజ్ వంటి సెలబ్రిటీస్ కూడా సానియా మిర్జా లాగే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం గురించి మనమేదో పాకిస్తాన్కు అన్యాయం చేస్తున్నట్లు, యుద్ధం అన్నిటికీ మార్గం కాదు, అమాయకులను చంపొద్దనే విధంగా పోస్టులు పెడుతున్నారు. దాంతో గత కొంతకాలం నుండి వీళ్ళందరినీ నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా వీరితో పాటు సానియా మిర్జా కూడా వచ్చి చేరింది. దాంతో ఆన్లైన్ నుండి ఫ్యాన్స్ నుండి వస్తున్న నెగిటివ్ని చూసి సానియా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆర్మీకి సంబంధించిన 2 మహిళలు మీడియాతో మాట్లాడగా దాని గురించి మరొక పోస్ట్ పెడుతూ అందులో ఇండియాకు సపోర్ట్ చేస్తున్నట్లే మాట్లాడింది. దాంతో ఇప్పుడు సానియాకు పాకిస్తాన్ నుండి ఆన్లైన్ అటాక్స్ మొదలయ్యాయి. నువ్వు పెళ్లి చేసుకుంది పాకిస్తాన్ని, నీ బిడ్డ కూడా సగం పాకిస్తానే, అలాంటిది నువ్వు ఇండియాకు ఎలా సపోర్ట్ చేస్తావని చెప్పి పాకిస్తానీలు సానియాని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీని గురించి సానియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.